ఆ పేరు గాజుల కృష్ణారావు, రఘునాథపాలెం గ్రామ సర్పంచి. ఇనామనస్ గా నన్ను గ్రామ ప్రజలందరూ ఎన్నుకున్నారు. ఈ ఇనామనస్ ఎన్నుకోవడానికి ప్రధాన కారణం మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మా గ్రామ ప్రజలు, మా కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, మా గ్రామ శాఖ మాజీ సర్పంచి, పిఎస్సిహెచ్ చైర్మన్ రఘురామ్ గారు, గుడిపూడి రామారావు గారు లాంటి వాళ్ళు పెద్ద నాయకులందరూ కూడా ఏకగ్రీవం చేసుకోవటం కోసం బాగా కష్టపడి ప్రయత్నం చేశారు. తుమ్మల గారు రఘునాథపాలెన్ని తీర్చిదిద్దటం కోసం ఎంతో కష్టపడి మా మండలాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. మా ఎస్సీ కాలనీకి సప్లాన్ నిధులు కూడా ఎప్పుడూ రానటువంటి సప్లాన్ నిధులను కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు సప్లాన్ నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. తర్వాత యుగేంద్ర బాబు కూడా ప్రత్యేక శ్రద్ధతో రఘునాథపాలెం మండలాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎక్కువ శ్రద్ధ చేస్తున్నారు. మా రఘునాథపాలెం మండలంలో ఉత్తరం పక్క ఒక స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, దక్షిణం పక్క ఇంటర్నేషనల్ స్కూల్, మెడికల్ కాలేజీ, ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగుల్ని మాకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ అభివృద్ధి పదంలో ముందుకు పోవడం కోసమే తుమ్మల నాగేశ్వరరావు గారి వెంట ప్రయాణం చేయడం కోసం మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్తూ నమస్కరిస్తున్నాం. గ్రామాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో మంచిగా అభివృద్ధి చేసి ఇప్పటికే అభివృద్ధిలోనే ఉన్నది. సమస్యలు ఇంకా ఏదన్నా ఉన్నా గానీ సార్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినాం. నా పేరు కూరపాటి విజయ కుమారి, మదారయ్య వైఫ్ ఆఫ్. మాది బూడిదెంపాడు గ్రామం అండి. బూడిదెంపాడు నుంచి గెలిచా. 484 మెజార్టీతో గెలిచా కాంగ్రెస్ పార్టీ తరఫున. గుడిబండ్ల రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ పవన్ కుమార్. వాళ్ళ ఆపోజిట్ పార్టీతో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేసిన. ఆ పార్టీకి ఆపోజిట్ గా నేను ఎక్కువ గెలిచినండి. కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ దీపిక పనిచేస్తా. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుతా. సైలు కాలువలు ఉన్నా ఏదన్నా కానీ ఊరికి ప్రజలకి అందుబాటులో నిత్యం ఉంటా అండి. సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ గృహ నిర్మాణం కానీ, వీధి దీపాలు కానీ, నీటి సరిపాయలు కానీ, అన్ని ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తాను నా గ్రామానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాండి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, యుగేంద్ర గారికి, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను గ్రామంలో సర్వే చేస్తుండగా అర్హత కలిగిన వాళ్ళకి ఇండ్లు రాలేదండి. వాళ్ళకి ఇంద్రం ఇండ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా. సైడ్ కాలువలు మంచిగా లేవండి, సైడ్ కాలువలు చేస్తా. సీసీ రోడ్లు మంచిగా లేవు, సీసీ రోడ్లు చేస్తా. డ్రైనేజ్ కాలువలు ఏర్పిస్తా. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా నేను అని హామీ ఇచ్చి, వీధి దీపాలు ఎక్కడైతే స్తంభాలు లేవో వాటన్నిటికేసి వీధి దీపాలు ఏర్పాటు చేస్తా. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో రఘునాథపాలెం మండలంలో బూడిదెంపడు గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కూరపాటి విజయ్ కుమారి గారు అత్యధిక మెజార్టీలో మండలంలో ఉన్న 37 గ్రామ పంచాయతీల్లోనే 484 ఓట్లతో అత్యధికంగా గెలిపించారు. ఆ గెలుపుకు కారణము గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇన్ఛార్జీలు, యుగంధర్ గారి ఆశీస్సులు, తుమ్మల నాగేశ్వర గారి ఆశయాలు, ప్లస్ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఊళ్ళో హైయెస్ట్గా ఇందిరమ్మ పథకాలు ఇవ్వటము, సంక్షేమ పథకాలు, శుభ్రత, సీసీ రోడ్డు. గతంలో కూడా ఊరిని అభివృద్ధి అధికారంలోనే ఉన్నప్పుడు గత 2 పర్యాలు కూడా కాంగ్రెస్ నుండే గెలిచారు. మా ఊరు ఎప్పుడు కాంగ్రెస్ గడ్డ. అదేవిధంగా ఆపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్స్ సర్పంచ్ అయినా వాళ్ళకి 3 ఎక్స్ సర్పంచులు వాకు పోటీగా ఉన్నా కానీ వాళ్ళని ఎదురుపడి మా విజయ్ కుమారి ప్లస్ మా గ్రామ నాయకులు కాంగ్రెస్ అందరూ పేరు పడిన, అదే టీడీపీ అలయన్స్ కూడా ఉంది మా ఊళ్ళో. టీడీపీ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేశారు. తుమ్మలపల్లి నాగేశ్వర గారు, బ్రహ్మం గారు, చాలామంది పేరు చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. దుర్సా వెంకటేశ్వర గారు, నర్సయ్య గారు, అదేవిధంగా అందరూ వ్యక్తిగతంగా అన్ని క్యాస్టులు, సామాజికంగా అన్ని కులాల కాంగ్రెస్ నాయకులు, ఇన్ఛార్జీలు బాగా పనిచేసి డే అండ్ నైట్ కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అందుకోసం ఆ గ్రామంలో నేను ఆ గ్రామస్తున్నే కాబట్టి ఆ గ్రామ ప్రజలందరికీ మా పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, మా సర్పంచ్ కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ తరఫున రుణపడి ఉంటాము. గ్రామ అభివృద్ధి మా ధ్యేయం, ఇంకో వేరే ఆలోచన లేదు. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరి నాయకులది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన కానీ, డిప్యూటీ సీఎం గారి పాలన కానీ, మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టరు బాగా వ్యవసాయం మీద దృష్టి పెట్టి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కల్వకుంట్ల గోపాలరావు, ఖమ్మం. నాకు బూడిదెంపాడు ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు ఒప్పచెప్పారు. తుమ్మల యుగంధర్ గారు కూడా బాధ్యతలు ఒప్పచెప్పారు. నా బాధ్యతగా నేను సక్రమంగా నిర్వర్తించాను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కూడా బూడిదెంపాడు అనేది ఎగనెస్ట్ గవర్నమెంట్కి
ఆడ సర్పంచ్ పదవి వచ్చేది. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, ప్లస్ మేము సర్పంచ్ని ఎన్నుకోగలిగినాం. 6 వార్డులు గెలిపించుకున్నాం. సరే 4 వార్డులు కూడా జస్ట్ మిస్. ఒకటి 1 ఓటుతో పోయింది, ఒకటి 6 ఓటుతో పోయింది, ఒకటి 9 ఓటుతో పోయింది, ఒకటి 63 ఓటుతో పోయింది. అది మేము ఒక విధంగా సర్పంచ్ గారి ఎన్నికకి ఏమైనా తేడా వస్తుందని భయపడ్డాం, కానీ అట్లాంటిది ఏం జరగలేదు. ముఖ్యంగా బూడిదంపాడు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. రఘునాథపాలెం మండలంలోనే హైయెస్ట్ మ్యారిటీ వచ్చింది, 484 మ్యారిటీ. ఈ గెలుపు మేము తుమ్మల నాగేశ్వరరావుకి గిఫ్ట్గా ఇస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఏది మాకు కొద్దిగా ఊళ్ళోకి స్తంభాలు ఇవ్వండి అంటే, అది మేము రాసుకున్నాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు కావాలని చెప్పంటే దానికి కూడా సిద్ధమయ్యి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశాం. రాత్రి 10:30 మేము తుమ్మల యుగంధర్ గారిని కలిసి కూడా, అయ్యా మేము ఈ విధంగా చెప్పాం, ఈ తీర్చే బాధ్యతలు మీదే అని చెప్పంటే, బూడిదంపాడిని మంచి మేరతో గెలిపించారు కాబట్టి బూడిదంపాడిని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చూసుకోండి అని చెప్పని పూర్తి వాగ్దానం ఇచ్చారు. అందుకు యుగంధర్ గారికి ధన్యవాదాలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. ప్రజలకి బూడిదంపాటి ప్రజలకి మంచి నమ్మకం ఏర్పడింది. ఈ అమ్మాయి విజయకుమారి గెలుపు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పని అందరికీ విశ్వసనీయమైన నమ్మకంతో హైయెస్ట్ మ్యారేజ్ తోటి గెలిపించారు. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బోడా తావరియా నాయక్, రిటైర్డ్ ఏఎస్ఐ పోలీస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ. మా రాముల తండ ఎప్పుడో ఎన్నాళ్ళో దగ్గర 200 సంవత్సరాల గురించి అప్పుడు నిర్మించుకున్నాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అందుకు మేము నూతనంగా మా గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుడి నిర్మించుకోవటానికి గ్రామస్తులు అందరం ఏకమై ఒక ఇనానిమేషన్ గా చేసుకుందామని, అందులో మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు, కరెంట్ ఫ్రీ అయితేనేమి, గ్యాస్ బండ అయితేనేమి, 2 రూపాయల కేజీ బియ్యం అయితేనేమి, అదే రైతు బంధు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచిగానే జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గ్రామస్తులు అందరం ఏకమై బాణోత్తు వెంకట్రామ్ సన్నాబ్ లాలియా గారి కుమారుడిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగినది. మా గ్రామంలో రహదారులు గాని, మంచినీటి పథకాలే గాని, ఇంకా వగైరా ఇప్పుడు కరెంట్ స్తంభాలే గాని, సాగునీటి రోడ్లు, సిసి రోడ్లు గాని, అలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు అనే నమ్మకంతో మా సర్పంచ్ ని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థన పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళని మేము ఆల్రెడీ మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు గతంలో అని చెప్పి నామక వాస్తే ఉండే బీఆర్ఎస్ పార్టీ మా ఊళ్ళో వాళ్ళని బుజ్జగించి మన గ్రామం బాగుపడాలి, మనం బాగుపడాలి, మనం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళని మేము అనంగా శ్రీ గౌరవ మంత్రివార్యులు ఆదేశాల మేరకు, మన తుమ్మల యోగేంద్ర బాబు గారి ఆదేశాల మేరకు మేము మంచిగా రఫ్గా తిరిగి వాళ్లకు మేనేజ్ చేసుకొని మా గ్రామానికి మేము వినాన్ని వేసుకోవడం జరిగింది. లక్పతి నాయక్, రాముల తండ, ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలంలో. ఇవాళ కాదు, గత ప్రభుత్వంలో కూడా మేము త్యాగం చేసి కష్టకాలాలకు అన్ని ఏక్కుంటా వచ్చాం. కానీ పోయినసారి కూడా వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి ఏకంగా ఇచ్చేసాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి మనకి ఇచ్చేసారు. బాగానే ఉంది మా ఊళ్ళో. ఎందుకంటే దేవాలయం కట్టాలని మేము అంత ఆలోచనతోటి ఏకంగా తీసుకున్నామండి. గెలుపు కాంగ్రెస్గా ఇచ్చేసాం. ఎందుకని మా ఊళ్ళో దేవాలయం లేదండి, ఒక అంజండు గూటి కట్టిద్దామని. కాబట్టి మేము కష్టపడి అందరూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదండి, ఏం అభివృద్ధి చేయలేదండి. మాకు ఏం అభివృద్ధి చేయలేదు. మొన్న మంత్రి గారి దగ్గర నేనే తిరిగాను. నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధ్యక్షుడిని, పోతోడిని. 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అయితే మొన్న నేను మంత్రి దగ్గర కూర్చొని 10 లక్షలు ఒక రోడ్డు పెట్టించిన, 22 లక్షలు తండకి పెట్టించిన సిసి రోడ్డు సైడ్ రైన్కి, తర్వాత 2.5 కోట్లు బీటీ రోడ్డు పెట్టించిన, మళ్ళా కాస్టల్ గడ్డకి 10 లక్షలు పెట్టించిన, మళ్ళా కరెంట్ స్తంభం కాడ నుంచి నల్ల బోర్డుకి 10 లక్షలు పెట్టించిన, దగ్గర 3 కోట్ల వరకు దాకా తీసుకొచ్చామండి మేము. ఈ మన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారితో రాపించి చేపించిన. గ్రామస్తులు మంచి డెవలప్ చేశారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మనకి అభివృద్ధి చేస్తుంది, ఏ పార్టీ వాళ్ళు చేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడి అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మా గిరిజన సోదరులు ఎప్పుడు మర్చిపోరు. అంతకుముందు ధరల పాలన అక్కడ నిలబడి అంటారు, దగ్గర రానిరు. మాకి ఆ పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అమ్మటి కూడా నేను పాదయాత్ర చేశాను. ద్వారనాగుల నుంచి లింగాల అడ్డ రోడ్ దాకా
ఆయన అంటే చేతులు పట్టుకొని నడిచిన రాజశేఖర రెడ్డి ఎంబటి కూడా నడిచిన నేను పాదయాత్ర, కానీ రుణమాఫీ కాలేదండి మాకు. అది ఒకటి మా బాధ. సరే కొద్ది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది వాదనలో కొద్ది చేసుకుంటూ వస్తుంది. సరే ఓకేనండి. కాంగ్రెస్ పార్టీ రామ్ రామ్. నా పేరు దామా స్వరూప, మహిళా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ని. మేము బూడిదంపాడు, పువ్వాడ, ఉదయనగరు మరియు ఏర్లపూడి గ్రామాలకు ప్రచారానికి వెళ్ళాము. సమస్యలు చూసాము. కొంతమేరకే గత పాలనలో కొంతమేరకే అయినాయి. మొత్తం చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి చూసి ఇక్కడ ప్రజలందరూ ఆకర్షితులయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా స్పందన వచ్చింది. మేము వెళ్ళిన చోట కూడా అభ్యర్థులు కూడాను చాలా చక్కగా చేశారు. అలాగే కార్యకర్తలు కూడాను చాలా ఉత్సాహంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్సే మళ్ళీ రావాలని, సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్సే విజయం సాధించాలని బాగా కష్టపడ్డాము. అలాగే మేము వెళ్ళిన గ్రామాల్లో మొత్తము విజయం సాధించడం జరిగింది. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ళు అడుగుతున్నారు. రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్, రేషన్ కార్డులు, ఈ 3 బాగా సమస్యలు చెప్పారు. అవన్నీ మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తప్పకుండా మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు. ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది. అర్హులందరికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థులు కూడాను మంచి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకొని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారు కూడా చక్కగా అందరూ కూడా కలిసి కట్టుగా ప్రచారం చేసి విజయం సాధించడం జరిగింది. అక్కడున్న సమస్యలు ఏదైతే వారు ఐడెంటిఫై చేశారో సమస్యలు, వాటినన్నిటినీ వాళ్లకు పరిష్కారం చూపాలని, ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ఓపికగా విని వాళ్ళ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని, మరొక్కసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మన రేవంత్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా, వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిందిగా అభ్యర్థులందరినీ కోరుకుంటున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అసలు చెప్పే అవసరం లేదనుకుంటున్నా. వారు చేస్తున్నారు. కాకపోతే మెయిన్ ఏంటంటే నేను చూస్తే పెన్షన్, ఇప్పుడున్న వాటిలో రేషన్ కార్డులు వచ్చాయి, చాలా వరకు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా వరకు వచ్చాయి. మెయిన్ పెన్షన్ అడుగుతున్నారు. అర్హులందరికీ ముందు పెన్షన్ కూడా చూడవలసిందిగా చెప్తున్నాను గవర్నమెంట్కి. మేము గమనించింది అది అనమాట. మేము కూడా ప్రచారంలో చాలామంది పెన్షన్ రాలేదు అని చెప్పారు. ఆ పెన్షన్ విషయంలో కొంచెం శ్రద్ధ చూపవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా స్పందన ఉంది, బాగున్నాయని చెప్తున్నారు. పెన్షన్ విషయం కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. పువ్వాడ ఉదయనగర్ వెళ్ళాము. అక్కడ స్పందన బాగుంది, అంతా బాగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. కాకపోతే కొన్ని వెనకబడినా కానీ ముందు చేస్తారనే నమ్మకంతో అందరూ గెలిపించారు. వచ్చే ఓట్ల మెజార్టీతో మంచిగా గెలిపించారు. ఇలానే ముందు కాలంలో కూడా వాళ్ళందరూ బాగా పనిచేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అక్కడ ఉన్న సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటి, ఇక్కడ ఉన్న 3 మంత్రులు ఏంటి చక్కగా చేస్తున్నారు. కాకపోతే కొన్ని లోపాలు జరగవచ్చు. ఆ లోపాల వల్ల ఇప్పుడు మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రం మొత్తం చేయాలంటే ఉంటుంది కదా, కానీ టైం పడుతుంది. కాబట్టి మీరు ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. ఇందరం ఇళ్ళు ఇచ్చారు, కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇచ్చారు, ఇప్పుడు కరెంట్ ఇచ్చారు. కరెంటు 200 ఇవన్నీ యూనిట్లు కరెంటు బిల్లు అంటే అవన్నీ కూడా చక్కరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి ప్రతిరోజు అక్కడ చూసుకోలేరుగా. అక్కడున్న గ్రామ పంచాయతీలో అక్కడున్న గెలిచిన వాళ్ళు చూసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళని ఆ రోడ్లు అయినా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు చేయలేరు, యుగంధర్ గారు చేయలేరు. అక్కడికి వెళ్ళి మేము వెళ్ళి చేయలేము. మేమేంటి ఇస్తాం, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి, అంతే కదా. వాళ్ళు కూడా అంతే చేయాలి. అక్కడున్న ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాత్రం చేయాలి. చేసి ముందు కాలంలో ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. మన ప్రభుత్వానికి అండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మెజార్టీ తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఒక రోజు వెనక ముందైనా అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి.